నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఈ రోజున షష్టగ్రహ కూటమి అనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. దానికి సంబంధించి షష్టగ్రహ కూటమిలో ఈ రోజున మనం మాట్లాడదాం అనుకుంటున్న రాశి ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది 9వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే కర్కాటకంలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకునేటప్పటికీ ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క 6 గ్రహాల యుతి, 6 గ్రహాల కూటమి అంటాం. అది దాదాపుగా ఈ యొక్క 9వ భావంలో ఏర్పడుతుందన్నమాట. 9వ భావంలో ఏర్పడడం, తర్వాత దాంతోపాటుగా అక్కడి నుంచి 3rd ప్లేస్ని కూడా అది చూడడం అనేది ఒకటి. అలాగే ఆ యొక్క రాశి కూడా మీనరాశిలో ఏర్పడడం అనేది, దాని అధిపతి అయిన గురుడు కూడా లాభస్థానంలో ఉండడం మొదలైనవన్నీ కూడా మనం గమనించవచ్చు. ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. దానివల్ల పెద్ద ప్రమాదం అయితే ఎవరికి ఏమీ జరగదు. దాంట్లో ఏంటంటే మనం గమనించుకోవాల్సింది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ఏర్పడుతున్న ఫలితాలు ఏంటి, ఏదన్నా పరిహారాలు లాంటివి ఏదన్నా శ్లోకాల రూపంలో చిన్న చిన్న ఉన్నాయన్నది మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడూ కూడా ఏ షష్టగ్రహ కూటమైనా ఎవరికైనా కూడా, ఎవరి రాశులకైనా సరే, ముఖ్యంగా కేవలం గోచారం బట్టే మనం చూసుకోకుండా గోచారంతో పాటుగా ప్రధానంగా వ్యక్తి యొక్క జన్మకుండలి నడుస్తున్న దశలు, అంతర్దశలు, ప్రధానంగా ఆ దశలు లగ్నం ప్రకారం అవి ఎంతవరకు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి, అది నడిచే దశలన్నీ కూడా వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నట్లయితే గోచార రీత్యా వస్తున్న చిన్నపాటి అశుభ ఫలితాలు ఎవరికైనా సరే ఉన్నా మెయిన్ దశాంతర్దశలు బాగున్నప్పుడు వీటికి చిన్న చిన్న పరిహారాలతో అధిగమించవచ్చని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అది ఎక్కడైనా వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి 9వ స్థానంలో ఏర్పడడం, భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల భాగ్యం అన్న మాటలోనే మనకేంటంటే అదొక పాజిటివ్గానే మనం భావించవచ్చు. ఎలాగంటే దానివల్ల వాళ్ళకి విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం కానీ, అంటే కొంతమందికి ఏదైనా డాక్టరేట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా పోస్ట్ డాక్టర్లు కానీ, లేకపోతే డిలీట్ కానీ, ఇలాంటి విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తులు ఉండేవాళ్ళు, ఎక్కువ విద్యా సంబంధమైనవి, తర్వాత ఎక్కువ స్పిరిచువల్కి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి, ఆధ్యాత్మిక భావనలు అనేవి చాలా అధికంగా పెరగడానికి ఆస్కారం అనేది, అలాగే దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో మనం ఆలోచించవచ్చు. అలాగే ఇంకేదైనా న్యూట్రలైజేషన్లో కూడా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ చూపించడం లాంటిది, అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం అంటే విద్యకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఏర్పడడం మొదలైన వాటన్నిటిని కూడా ఇక్కడ మనం చూస్తాం. అయితే వీళ్ళకి దాని యొక్క అధిపతి కూడా గురుడు ఎప్పుడైతే లాభస్థానంలో కూడా ఉండడం జరిగిందో తప్పనిసరిగా చాలా కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధించడానికి చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఉండడం, ఆధ్యాత్మిక భావనలు అనేవి అధికంగా పెరగడం, ఎక్కువ స్పిరిచువాలిటీ వైపు డ్రైవ్ అవ్వడం అనేది, ఇంట్రాస్కోపిక్ అనాలిసిస్ అంటే ప్రతి విషయాన్ని చాలా లోపల వాళ్ళు బేరీజు వేసుకోవడం, ఎక్కువ ఆధ్యాత్మిక భావనలతో ఉండడం, దానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు, దేవాలయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడం మొదలైన కొత్త విషయాలన్నిటి మీద వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది. అలాగే చాలా ఎక్కువ వాళ్ళు ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళది 3rd ప్లేస్ అని కూడా చూస్తుంది కాబట్టి అక్కడ ఉండే గ్రహాలన్నీ వీళ్ళంతవరకు సహకారం విషయంలో కానీ, వ్యక్తుల మీద కానీ, అంటే వీళ్ళందరి మీద కన్నా కూడా వీళ్ళ ఆలోచన ఎక్కువ శాతం ఆ యొక్క చదువు, దూర ప్రదేశాలు తిరగడం, దూర ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు, ఆధ్యాత్మికత, తర్వాత ఎక్కువ ఉపాసన మొదలైన వాటి మీద ఎక్కువ ధ్యాస ఉండడం, వీటి మీద ఎక్కువ ఉన్నంత కాన్సన్ట్రేషను రిలేషన్స్ మీద, అంటే స్నేహ సంబంధాల మీద కానీ, లేకపోతే అలాంటి విషయాల్లో ఇతరుల యొక్క సహకారం తీసుకుందాం అన్న విషయంలో కూడా కొంతవరకు తక్కువగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు చేయవాలి. దీని యొక్క ఇంపాక్ట్ ఒక 2 నెలలే ఉంటుంది, అంత ఎక్కువగా ఏమి ఉండదు. కాబట్టి ఆల్రెడీ చాలా కాలం బట్టి ఇలాగ వస్తూ వచ్చాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడాను ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇప్పుడు 29వ తారీఖు సాయంత్రం నుంచి ఈ 6 గ్రహాలు ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 నెలలు దాని మ్యాక్సిమం మే ఎండింగ్ దాకా దాని ఇంపాక్ట్ మనం చూడొచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా
ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే దూర ప్రయాణాల్లో లేకపోతే తొందరగా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి చిన్న విషయానికి అలాంటివన్నీ చిన్న చిన్నవి కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, స్పిరిచువాలిటీ, భగవంతుడి ప్రార్థన లాంటివి వదలకుండా దానివైపే మీ ధ్యాస ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా చేయవలసింది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని పట్టించుకోవడం ఒకటి. అలాగే దాంతోపాటుగా జనని కనకవృష్టిని దక్షిణాన్ని తెరపయామి అంటే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పట్టించడం, ఇవన్నీ చేయడం బట్టి మానసిక ప్రశాంతత అనేది ఉండడం, ప్రయాణాల్లో చికాకులు లేకుండా పనులు ముందుకు వెళ్ళడానికి మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక షష్టగ్రహ కూటమిలోనే మరొక రాశిని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే దాంట్లో మనం చెప్పేది ఏంటంటే ఈ యొక్క సింహరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది వాళ్ళకి 8వ ప్రదేశంలో ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క రాశి నుంచి 8వ స్థానంలో ఏర్పడడం అనేది ఒకటి. అలాగే సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం షష్టగ్రహ కూటమి ప్రకారం మామూలుగా నక్షత్రాలు ఏంటి అని చూసినట్లయితే మఖ, పుబ్బ, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కూడా మనకి సింహరాశిలోకి వస్తాయి. ఇదంతా కూడా ఈ 6 గ్రహాలు వీళ్ళకి అష్టమ స్థానంలోకి రావడం. 6 గ్రహాలు ఎప్పుడైతే 29 మార్చి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా అన్నీ ఒకేసారి వచ్చి అదే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మార్చి 29 ఆన్వర్డ్స్ నుంచి దాదాపుగా రాగల 2 నెలల్లో వీళ్ళకి ఎక్కువ శాతం ఏ వాటి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది అంటే అష్టమ స్థానం మీద ఉంటుంది, కొంతవరకు వాటి దృష్టి సెకండ్ మీద కూడా మనం తీసుకోవచ్చు. ప్లస్ దాని అధిపతి అయిన ఈ యొక్క గురుడు కూడా వీళ్ళకి 10వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి మొట్టమొదట. అలాగే కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ప్లస్లు ఉన్నాయి. కొందరికి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆసక్తి ఉండేవాళ్ళు దూర ప్రదేశాల్లో దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవడం, ఇందాక అనుకున్నట్టుగా డాక్టరేట్ లాంటి వాటి మీద రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆలోచించే వాళ్ళకి దానికి సంబంధించినవి, అలాగే వారసత్వ ఆస్తులు ఏదైనా ఫైనాన్షియల్గా ఉండే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఫేవరబుల్గా ఉండడం, ఇలాంటివి కొన్ని ఏర్పడతాయి. అంతేకాకుండా అధిక శాతం ఖర్చులు లాంటివి, ఆకస్మికమైన ఖర్చులు అవి కూడాను అనవసరమైన ఖర్చులు కాకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటే ఏ రకంగా అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆహార సంబంధమైన విషయాలలో అంటే కొన్ని ప్రదేశాల్లో మనకి పడని ఆహారం తీసుకున్నా లేకపోతే సర్లే ఏమైందిలే ఏం తింటే ఏమైందిలే అన్నట్టుగా కొంత అలా కాకుండా ఆరోగ్యం మీద ఆహారం సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ముఖ్యమైన ఈ యొక్క ఖర్చుల విషయంలో నియంత్రణ మీరు చేయగలిగింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విషయం. అలాగే ప్లస్ల్లో కూడా మనకి ఏంటంటే ఇందాక ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొంత బెనిఫిషియల్గా ఉండడం, అలాగే ఏదైనా ముఖ్యమైన ఖర్చులు ఇతరులకు కూడా ఏదైనా అవసరమైతే మీరు దానికి ఏదైనా హెల్ప్ చేయడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అన్నీ మైనస్లే ఉంటాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా దాని యొక్క ఇంపాక్ట్ మన సంవత్సరాల తరబడి కూడా ఏమి ఉండదు, కొంత తక్కువ టైమే ఉంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన ఏరియాస్ ఏంటి అంటే ఆరోగ్యం గురించి, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాల గురించి, తర్వాత మాటలు ఒకటి మనం మాట్లాడేటప్పుడు కూడా దానివల్ల ఇబ్బందులు రాకుండా ఇతరులతో మనం జాగ్రత్త వ్యవహరిస్తూ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతకంలో కనుక నడిచే దశలో అంతర్దశలు మీ యొక్క లగ్నాన్ని అనుసరించి అవి పాజిటివ్గా ఉన్నట్లయితే ఇవన్నీ గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు చాలా స్వల్పంగానే మనం తీసుకుంటాం, కానీ అది పెద్దగా మీ మీద గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది, ఏదో జరగబోతుంది, ఏమీ అలాంటివి ఏమీ జరగవు. అన్ని విధాలా పాజిటివ్గానే ఉంటుంది. వీలైనంత వరకు మీరు చేయవలసింది ఏంటి అంటే ఎక్కువ ఏ కోణాల్లో ఇప్పుడు చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నాము అంటే ఏ యాంగిల్స్లో మీరు దేని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏదైతే తినేద్దాం లేకపోతే ఎలా అయితే అలాగా అని కాకుండా ఈ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే కొత్త ప్రదేశాల్లో విచిత్రంగా కొత్త ఆహారపు అలవాట్లు కానీ చేసుకోకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ధనం విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ప్రణాళికతో ముందరకెడుతూ అలాగే జాయింట్ వెంచర్స్లో ఇబ్బందులు లేకుండా అలాగే ఏదైనా మొదలు పెట్టేద్దాం అనుకునే విషయాల్లో కొంత ఆగి ఆలోచించి ముఖ్యుల్ని సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయడం, ఇలాంటివి అన్నీ చేసుకోవడం మొదలైనవన్నీ చేసుకోవడం బట్టి ఏమవుతుంది అంటే వీలైనంత వరకు మీకు నెగిటివిటీ అనేది అన్న ఆలోచన కూడా మీకు రాకుండా వీలైనంత వరకు పాజిటివ్గానే ఉంటుంది. దీనివల్ల మీకు జరిగే నష్టం ఇబ్బంది అనేది ఏది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయవలసిన రెమెడీ కూడా ఏంటి అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు చేయవలసింది క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే అరుణాచల శివ అనేది ఒకటి. ఇవి కూడా ఎప్పుడంటే మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య
ఈవినింగ్ 6 to 7 మధ్య అరుణాచల శివ, మార్నింగ్ ఏమో 5 to 6 మధ్య క్రీమత్తాంత గోవింద. ఒకటి ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థికంగా, మానసిక ప్రశాంతత అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కనుక ఇలా చేస్తే ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని విధాలా ముందుకు పెడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.